యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా ఊరు సిద్ధాంత్ గారు ఒక ఆయన మా ఆవిడ జాతకం పరిశీలించి 11 రోజులు గనుక 11 ఇళ్లలో బిచ్చమెత్తి ఆ భిక్షతో వచ్చిన అన్నాన్ని తనకు తినిపించగలిగితే తన పాపాలన్నీ తొలగిపోయి మామూలు మనిషి అవుతుందని చెప్పారు. ఆయన మాట నేను నమ్మకపోయినా ఇదిగో నా కొడుకు నమ్మాడు. అందుకే కోటీశ్వరుడిగా పుట్టి కూడా బిచ్చగాడిగా బతుకుతున్నాడు. అలా చేయడం తప్పని నేను అనడం లేదు. కానీ వీడు చేసిన పనికి వీళ్ళమ్మ మామూలు మనిషి కాకపోగా సమాజం దృష్టిలో వీడు బిచ్చగాడిగా మిగిలిపోతాడన్న భయంతోనే వీడు చేసే పనిని వ్యతిరేకిస్తున్నాను. అంతే తప్ప వీడు అనుకున్న దాంట్లో వీళ్ళమ్మ మీద ప్రేమ లేక కాదు. నాకు తెలుసు నాన్న, అమ్మ మీద మీకు ఎంత ప్రేముందో. మరి అంత ప్రేమున్న వాళ్ళు అమ్మ చిరకాల కోరికని ఎందుకు తీర్చలేకపోతున్నారు? చిరకాల కోరిక ఏటది? ఏం చెప్పంటారండి? మా అమ్మ మా నాన్నని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని తన వాళ్ళనందరినీ వదులుకొని అత్తారింటికి వచ్చేసింది. ఈ పెళ్లి ఇష్టం లేని మా అమ్మమ్మ మా మేనమామలు తమకిష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంలో మా అమ్మను ఆ ఇంటికి శత్రువుని చేశారు. ఇక జీవితంలో నీ మొహం చూడనని ఇంటి నుంచి గెంటేశారు. దాంతో పుట్టింటి వాళ్ళని తలుచుకుంటూ రోజూ కుమిలిపోయేది. వాళ్ళని కలిసే భాగ్యం, వాళ్ళ ప్రేమని తిరిగి పొందే రోజు కావాలని కనపడ్డ ప్రతి దేవుడికి మొక్కేది. కానీ బ్యాడ్లక్, మా అమ్మ తన పుట్టింటికి వెళ్ళినా మా మేనమామల మనసు కరగలేదు. వాళ్ళ చెల్లెల మీద ప్రేమ పొంగలేదు. ఇప్పటికీ తనను శత్రువులాగా చూస్తున్నారు. ఎప్పటికీ తనను ఒక నమ్మక ద్రోహిలాగానే చూస్తున్నారు. అవును, వాళ్ళొక చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు ఉన్న మూర్ఖులు. వాళ్ళు నమ్మిందే న్యాయం అనుకునే బుర్రతక్కు వెధవలు. అన్నయ్య అమ్మ అనే ప్రేమ దీనికుందే తప్ప వాళ్ళకి ఏ కోసనా దీని మీద ప్రేమ లేదు. అందుకే నేను కూడా వాళ్ళని వద్దనుకున్నాను. నా భార్య బిడ్డల్ని వాళ్ళకి దూరంగా పెట్టాను. అంటే పెళ్ళైన తర్వాత ఈ 25 ఏళ్లలో ఒక్క పాలి కూడా అల్లు మిమ్మల్ని కలవలేదా? లేదు, మా అమ్మ కోసం నేనే వెళ్ళి వాళ్ళని కలిశాను. కనీసం నిన్నైనా వాళ్ళు ఆదరించారా? నిన్నైనా ప్రేమగా పలకరించారా? ఆ అదృష్టమే ఉంటే ఈ బాధలెందుకు? వాళ్ళని చూడాలి, వాళ్ళని కలవాలి అన్న మా అమ్మ చిరకాల కోరికని ఎప్పుడూ తీర్చేవాణ్ణి. అంటే ఇంకా వాళ్ళు పంతాలు పట్టింపుల్లోనే ఉన్నారన్నమాట. తోడు పుట్టిన సెల్లి మీద ఇంకా వాళ్ళకి కనికరం కలగలేదన్నమాట. వాళ్ళెవరో గాని చాలా విచిత్రంగా ఉన్నారు. చాలా మొండి వాళ్ళలా ఉన్నారు. ఇందాకే చెప్పారుగా వాళ్ళకి పంతాలు పట్టింపులు ఎక్కువ అని. ఏంటో ఈ మనుషులు
వీళ్ళకి మనుషులు మనుషులతో బంధాల కంటే పంతాలు పట్టింపులే ఎక్కువైపోయాయి. సారీ, మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చి నా కష్టాలని చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టినట్టున్నాను. అదే లేదులేండి. నిజంగా సిద్ధాంతి గారు చెప్పినట్టు మీ అమ్మగారు కోలుకుంటే చాలా సంతోషం. ఒకేలా కోలుకోకపోతే నమ్మకమే సృష్టికి ఆధారం అంటారు. నమ్మకం అమ్మ ప్రేమ కంటే గొప్పదంటారు. ఆ నమ్మకంతోనే ఇదంతా చేస్తున్నాను. ఒకవేళ అమ్మ కోలుకోకపోయినా నాకు పెద్ద నష్టమేమీ లేదు. మహా అయితే నాకు బిచ్చమేసేవాళ్ళు నన్ను ఒక బిచ్చగాడిలా చూస్తారు, అంతేగా. అమ్మ కోసం నా ప్రాణాలివ్వడానికైనా సిద్ధం. అలాంటిది అమ్మ కోసం బిచ్చమెత్తుకోలేనా? అమ్మంటే ఇంటిదాకా వచ్చారు, భోంచేసి వెళ్ళండి. అచ్చో, మరేం పర్వాలేదు. నీ కష్టమేటో తెలుసుకుందామని వచ్చాం గానీ ఇంట్లో సేయగడటానికి రాలేదు. మీ అమ్మ కోలుకున్నాక వస్తాము. మీ అమ్మ చేతి వంట రుచి చూద్దాము. మీరా మాటలంటుంటే నిజంగా మా అమ్మ కోలుకున్నట్టే ఉంది. మీ మాట ఫలించి మా అమ్మ వంట చేస్తే మనందరం తినే రోజు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వర్మ, నీ ఆశ, నీ కోరిక ఆ దేవుడు ఖచ్చితంగా తీరుతాడు. ఇక మేము వస్తామా? పదబా. బాయ్. ఒక్క నిమిషం. నేను ధనవంతుణ్ణని కానీ అమ్మ కోసం ఇలా బిచ్చమెత్తుకుంటున్నానని కానీ దయచేసి ఎక్కడ చెప్పకండి. ఎందుకంటే అమ్మ కోసమే బిచ్చమెత్తుకుంటున్నానన్న నిజం బయట తెలిస్తే ఆ చేసే దానానికి విలువ ఉండదని, ఆ విలువలేని దానం వల్ల అమ్మ తిరిగి కోలుకోలేదని సిద్ధాంతి గారు చెప్పారు. దయచేసి ఈ నిజం ఎక్కడా ఎవరికీ చెప్పకండి. అలా అని నాకు మాట ఇవ్వండి. మా ప్రాణం పోయినా మేము ఈ నిజాన్ని ఎవరితో చెప్పం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తామండి. కోకిలమ్మ గారు, కోకిలమ్మ గారు, అమ్మా, చిట్టమ్మా,
ఏంటి ఎవరో పలకటలేదు. సరే లోపలికి వెళ్దాం పదండి, రండి. అలాగేనండి, తప్పకుండా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇదేంటి జనాలకు ఉన్నట్టుండి మన మీద ఇంత ప్రేమ వచ్చేసింది? కనపడగానే నమస్కారాలు పెడుతున్నా. నమస్కారం పెట్టింది మీకు కాదమ్మా, అదిగో కోకిలమ్మ గారికి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్కారం. ఛీ, ఈ కోకిలమ్మ వెనకాలే ఉందని తెలియక నాకే దండం పెట్టారని తెగ పొంగిపోయాను. నమస్కారం అమ్మా. నమస్కారం అంటే అట్టా బెల్లం కొట్టినరా ఇలా చూస్తున్నావేంటమ్మా? నమస్కారం పెట్టింది మీకే. నాకా? అక్కడ చూడండి, కోకిలమ్మ గారికి నమస్కారం పెట్టగానే తిరిగి ఎలా నమస్కారం పెడుతున్నారో కాస్తంత ఆవిడ చూసి నేర్చుకోండి. పాపం మా కార్పొరేటర్ కాంతమ్మ గారు కాసంత కన్ఫ్యూజింగ్ అయ్యారులే. ఎందుకంటే ఆవిడికి దండాలెట్టే వాళ్ళకంటే నెత్తి మీద మొట్టికాయలేసే వాళ్ళే ఎక్కువ కదా. చాలే. ఏదో యుద్ధానికి బయలుదేరినట్టు ఇంతమంది వచ్చారేంటో. బా 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 బా. అమ్మా తల్లి మేయర్ గారు, తమరేదో గలగలా మాట్లాడేసినట్టు అవన్నీ మాకు అర్థమైనట్టు తమ రియాక్ట్ అవ్వకండి. చేతులోపడం తప్ప ఒక్క మొక్క కూడా మాకు అర్థం కావట్లేదు. ఆహా, అర్థమైందిలే. ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ మాట వింటున్న నీకే ఇంకా అర్థం కాలేదు. మీ అమ్మ భాష నాకేంటి ఎవరికీ అర్థం కాదు. చా, నిజమా? ఎదుగో పిన్ని, మా అమ్మ ఇప్పుడు ఏం చెప్పిందో నువ్వు చెప్పు. గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో పేద మహిళలకి కుట్లు అల్లికలు నేర్పిస్తున్నారంట. అందుకోసమే మమ్మల్ని పిలిపించారంట. ఇన్నా కదా ఎంత కరెక్ట్ గా చెప్పిందో. నిజంగా నీకు కోకిలమ్మ భాష అర్థమైందా? నాకేంటమ్మా, ఎవ్వరికీ అర్థం కాదు. మరెలా చెప్పావు? ఎలాగే ఉంది, చిట్టమ్మ ఇందాక ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. అందుకే ఆవిడ మూగ భాషకి అర్థం చెప్పగలిగాను. ఓసిని అమ్మ కడుపు మాడా, అందరూ ఒకటైపోయి నన్ను యదవం చేస్తారా? అమ్మా, నిన్ను యదవం చేయడానికి అందరూ కలవాలా ఏంటి? విడివిడిగా కూడా యదవం చేయొచ్చు. నువ్వు నోర్మై. అసలు ఇది ఇల్లు అనుకున్నారా, మీ పార్టీ ఆఫీస్ అనుకున్నారా? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడానికి నా ప్రాణం పోయినా ఒప్పుకోను. అమ్మా, జరుగుతుంది మీ పార్టీ కార్యక్రమం, మీ ప్రభుత్వ కార్యక్రమం. దానికి నువ్వే అడ్డుపడితే నీకే చెడ్డ పేరు వస్తుంది కదమ్మా. అవునే అక్క, మన పార్టీ కార్యక్రమాల్ని మనమే వద్దన్నామని ఎమ్మెల్యే గారికి తెలిసిందంటే నిన్ను పిలిచి సేవాట్లాడతాడు. అదే నిజమేరా తమ్ముడు. ఆహా, నేనేదో తమాషా కన్నాన్రా, నిజంగా అంటానా ఏంటి? థ్యాంక్స్ కాంతమత్త. ఇంతకీ ఇక్కడ జరగబోతున్న కార్యక్రమం ఏంటో తెలుసు కదా? తెలియకపోవడానికేముంది? పని పాట లేకుండా సోమరిపోతుల్లాగా ఖాళీగా తిని తిరుగుతున్న ఆడవాళ్లందర్నీ పిలిచి బతుకు తెరువుకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అవునమ్మా, మీలాంటి వాళ్ళకి ట్రైనింగ్. రా, వచ్చి నువ్వు కూడా ట్రైనింగ్ తీసుకో. అంటే నేను సోమరిపోతుని పని పాట లేందాన్లా కనిపిస్తున్నానా? అంటే మేం మీ కంటికి పని పాట లేని సోమరిపోతుల్లా కనిపిస్తున్నామా? కాంతమత్త, నువ్వు నీ పరువు మాత్రమే తీసుకోవట్లేదా, మన పార్టీ పరువు కూడా తీస్తున్నావా? ఏదో సరదాగా అన్నానంతే. నేను కూడా సరదాకే అన్నాను మమ్మీ. చిట్టమ్మా, మాటలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? జరగాల్సింది ముందు చూడండి. అలాగే బావా. అమ్మా, లోపలికెళ్ళి సామాన్లు అట్టుకొద్దా. రాదునా? ఒరే తమ్ముడు, అక్క, ఈ వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలిరా. ఎలా వాడుకుంటాం అక్క? వాడుతుంది నా ఇల్లు కాబట్టి వచ్చిన జనాల దగ్గర ఇంటికి రెంట్ వసూలు చేయాలిరా. అదెలాగక్క? చెప్తాను. నాన్న రవిచంద్ర,
ఉదయం నుంచి నా సెల్ ఫోన్ ఛార్జర్ కనిపించట్లేదు. కాస్త వెతికి పెడతావా? అలాగే. ఇదిగో పద్మాంటీ. నేను నీకు ఆంటీనా? నోరు మరీ అంత తెరవకు. పుచ్చిపోయిన పళ్ళన్నీ కనపడుతున్నాయి. అన్ని విషయాలు చెప్పిన చిట్టెమ్మ మీకొక్క విషయం మాత్రం చెప్పలేదు. ఏంటది? ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలంటే మనిషికి 1000 రూపాయలు అడ్మిషన్ ఫీ ఇవ్వాలి. మేం ఫీజు కట్టాలా? ఆ విషయం చిట్టమ్మ చెప్పలేదే. చిట్టమ్మ చెప్పలేదు కాబట్టే నేను చెప్తున్నాను. ఒరే అవతారం, వెళ్ళి బుక్కు పెన్ను తీసుకురా. అలాగే అక్క. ఒక్కొక్కరు పేరు చెప్పి 1000 రూపాయలు ఇవ్వండి. ఇవ్వకపోతే ట్రైనింగ్ ఉండదు, ఆ తర్వాత బ్యాంకులోనూ ఉండదు, ఆ తర్వాత మీరు సొంతంగా పెట్టుకోవడానికి షాపు ఉండదు. అంత దూరం ఎందుకులేమ్మా. ఏమే తలకు 1000 రూపాయలు ఇచ్చేద్దామా? ఇచ్చేయండి. ఇదిగో పద్మ, కళావతి. అక్కడ చెప్పేర్లు. సంధ్య. చెప్తాని సంగతి. నీ చేత్తోనే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా చేస్తాను. అంతేగా లాస్టు. తన పేరు కూడా రాయండి. చెప్తాని సంగతి. పదండి. అక్క, ఆ చిట్టెమ్మొచ్చేస్తుంది. అందరూ అయిపోయారుగా? అయిపోయారక్క. చెప్పింది గుర్తుందిగా? ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన మీరు డబ్బు సంపాదించలేరు. ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ ఉపయోగపడితేనే డబ్బులు సంపాదించగలరు. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. ఆర్థిక స్వాతంత్రం సాధించగలరు. నిజమే కాంతమత్త. వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం సాధిస్తారో లేదో గాని మీకు మాత్రం ఆర్థికంగా బాగానే లాభాలుతున్నాయి. ఏంటి? నేను మొత్తం చేశాను. మర్యాదగా వాళ్ళ డబ్బులు అలాగే ఇచ్చేసాయి. నా ఇల్లు వాడుకున్నందుకు రెంటేశాను. తప్పా? తప్పున్నారా? జనాలకి సేవ చేసేటప్పుడు ఇలాంటి కకృతి పనులు చేస్తే రేపొద్దున నీ మొహానికి ఒక్క ఓటు కూడా ఏరో. కానీ చూడు, నువ్వింత అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నావని ఎమ్మెల్యే గారికి తెలిస్తే పార్టీ ఆఫీస్కి పిలిచి నీ కార్పొరేటర్ పదవి పీకెత్తారు. ఇంకేం మాట్లాడుకో. నువ్వెలాగో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావు కాబట్టి తిరిగిచ్చినా వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారు. అది నాకు కూడా ఇట్టం లేదు. అందుకని 1000 రూపాయలు విలువ చేసి ఏదైనా వస్తువు కొని వాళ్ళు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేలోపు ఇచ్చే. వాళ్ళందరికీ నువ్వే బహుమతి ఇచ్చావని నేను పెళ్ళపిస్తాను. అప్పుడు కాసంత మంచి పేరైనా వస్తుంది. థ్యాంక్ యూ. అలాగే చేస్తాను. పిన్ని, ఇవి తీసుకో. కొంచెం బుర్రుంటే చాలు. అతి తేలిగ్గా అతి తొందరగా వచ్చే పనుల్లో ఈ ఎంబ్రాయిడరింగ్ పని కూడా ఒకటి. ఇప్పుడు కాలం మారిపోతుంది కాబట్టి దీని అవసరం కూడా బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇది మీరు నేర్చుకోండి. బ్యాంకు నుంచి వచ్చే లోన్ని తీసుకోండి. ఉపాధి అవకాశాన్ని పొందండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఈ ఎంబ్రాయిడరీ మీరు ఎలా నేర్చుకోవాలో నేను చెప్తాను. అలాగేనమ్మా. అర్థమైందా? ఒరే తమ్ముడు, అక్క
ఎంతో తెలివిగా 10,000 నొక్కేశావనుకుంటే ఆ చిట్టమ్మ చూసావా ఎలాంటి ఎదో ఫిట్టింగ్ పెట్టిందో. తప్పేముందక్క, 10,000 పోయినా పర్లేదు, అంతకంతా డబ్బుల్లాగే ప్లాను నా దగ్గర ఒకటి ఉందక్క. ఏంట్రా అది? ఇదక్క ప్లాను ఎలా ఉంది? వా, సూపర్ రా తమ్ముడు. ఆ? ఇప్పుడు 10,000 పోతే ఏంట్రా, ఆ, ఈ మంద మీద ఇంకో 30,000 ఎక్కువ సంపాదిస్తాను. ఆ. నువ్వెళ్ళి ఆ 10 ఎకరాల పొలం ఉన్న ప్రసాద్తో మాట్లాడు. వెళ్ళు. అలాగేనక్క, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. అలాగేరా, వెళ్ళు. ఆ?